ఏపీలో విచిత్ర రాజకీయం సాగుతోంది. ఒకే కుటుంబం, అందులోనూ ఎంతో ప్రఖ్యాతి గడించిన వైఎస్ఆర్ ఫ్యామిలీలో అన్నా చెల్లెళ్లు ఇద్దరు విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. ఏ కుటుంబంలో అయినా రెండు పార్టీలు వేరు రాజకీయాలు చేయడం మామూలు విషయమే. కానీ ఇక్కడ అలా కాదు. షర్మిల జగన్ మీదనే తన రాజకీయ దాడి చేస్తున్నారు. వైసీపీని పూర్తిగా తగ్గించాలని ఆమె రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఉంది. వైసీపీ ఓటు బ్యాంకు అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే. దాంతోపాటు వైఎస్ఆర్ చరిష్మా కూడా వైసీపీకి మరో అడ్వాంటేజ్. దాంతో వైఎస్ఆర్ వారసత్వం తనది అంటూ షర్మిల జగన్ ని రాజకీయంగా సవాల్ చేస్తున్నారు. అందుకే ఆమె ఏరి కోరి ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. పీసీసీ చీఫ్ గా ఉంటూ ఆమె జగన్ రాజకీయాన్ని గట్టిగా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029లో జరిగే ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి అన్నది తెలిసిందే. ఈసారి గనుక గెలిస్తే వైసీపీ మరింత బలంతో దీర్ఘకాలం కొనసాగుతుంది. పొరపాటున ఓడితే మాత్రం ఏమి జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఈ ఎన్నికలను చాలా సీరియస్ గానే తీసుకుంటోంది. జగన్ విషయమే తీసుకుంటే పాదయాత్రలో ఈసారి ఏపీలోని అణువణువు చుట్టేయాలని చూస్తున్నారు. దానికి తగిన విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి చోట ప్రతి ఏరియాను టచ్ చేయాలని జగన్ చూస్తున్నారు. అంతేకాదు ఏకంగా 5,000 కిలోమీటర్ల పైగా సుదీర్ఘమైన పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నట్టు సమాచారం. దానికి వైసీపీ ఒక మంచి ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకుంది. 2027లో వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8 నుంచి పాదయాత్రకు జగన్ సిద్ధపడతారని అంటున్నారు. ఈ పాదయాత్ర 2029 ఎన్నికల ముందు వరకు కొనసాగుతుందని అంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని రూపొందించే పనిలో వైసీపీ ప్రస్తుతం ఉంది అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారంటున్నారు. అదేవిధంగా వైసీపీ సమిష్టి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీలు పూర్తి స్థాయిలో నియామకం చేయడం ద్వారా జగన్ పాదయాత్రలో కూడా పూర్తి ఫోకస్డ్ గా అలర్ట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది.